వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఈరోజు చిప్స్ ఆలూ ఫ్రై చెబుతానండి. ఇది లంచ్లోకి అయితే చపాతీలకు చాలా బాగుంటుందండి. మనం ఆలూ పెద్ద సైజ్ తీసుకోవాలండి. తీసుకునేక చిప్స్ మాదిరిలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేక కొద్దిగా మనం సాల్ట్ వేసి పెట్టుకోవాలండి. చాలా తెల్లగా బాగా అయిపోతాయి. ఇక్కడైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా అనేది చాలా ఎక్కువనే ఆయిల్ పడింది. ఎక్కడైతే ఎక్కువ ఆయిల్ అయితే మనకు బాగా మంచిగా ఫ్రై అయిపోతాయి. మీరు మళ్ళీ అనుకోవచ్చు ఎంత ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకోవాలని. కాదండి, 0 ఆయిల్ కట్ అయిపోతుంది చూడండి. ఈ అయితే మనం ఆయిల్ ఎంత ఎక్కేసినాం అంటే ఎక్కువ ఈ ఆలు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాక మళ్ళీ ఆయిల్ అనేది మిలిగిపోతుందండి. ఎలా వేసినామో అలానే ఆయిల్ మిలిగిపోతుంది. ఇప్పుడైతే నేను ఆయిల్ అంతా తీసుకుంటున్నాను చూడండి. నేను ఎంత ఆయిల్ వేసినానో అంత ఆయిల్ నాకు రిటర్న్గా మిలిగిపోయింది. అంతా తీసుకున్నాక కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, రెడ్ చిల్లీ చాలా తక్కువ వేసుకోవాలండి. మ్యాగీ మసాలా వేసుకోవచ్చు, ధనాల మసాలా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలండి. ఆలు అనేది మేము మసాలాలని ఆలుకు బాగా మసాలాలని మంచిగా అంటుకోవాలండి. చూడండి, కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం. ఇవన్నీ వేసుకున్నాక బాగా కొంచెం సిమ్లో కుక్ చేసుకోవాలండి. సిమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఇది రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఆ రోజైనా మన పప్పు చేసుకున్నాక కొద్దిగా రైసు, పప్పు, ఆలు కూర పెట్టుకుని తింటే చాలా మంచిగా టేస్ట్ వస్తుంది. ఇది చపాతీలు అయితే ఇంకా చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చపాతీలు వేసుకుని ఫోల్డ్ చేసుకుని తింటారని చాలా బాగుంటుంది. రోల్ మాదిరి చేసుకుంటారు. ఈ కూర అనేది చిన్న పిల్లలకి చాలా ఇష్టంగా అండి. మీకేమి ఇష్టం మా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.